మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ ఈశ్వర్ సుకేష్ శర్మ గారు, వేదిక్ సైంటిస్ట్. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, ప్రజెంట్ జనరేషన్ లో చాలా మంది నరదృష్టి, నరఘోష, శత్రువుల నుంచి భయపడుతూ ఉంటారు. అసలు మానవుని కంటికి ఒక నల్ల రాయి కూడా పగిలిపోతుంది అని ఒక సామెత కూడా ఉంది. సో ముఖ్యంగా మనం ఏది కొనుక్కున్నా, మనం కొంచెం డెవలప్ అయినా, కొంచెం మన పక్క వాళ్ళకంటే మనం బాగుపడ్డా అబ్బో అనేసరికి అది అయిపోతుంది. మనం ఏదైనా పని స్టార్ట్ చేస్తున్నప్పుడు కూడా ఎవరికైనా చెప్పినప్పుడు, తెలియకుండా చెప్పినప్పుడు, వాళ్ళు బయటకి ఏ చెప్పకున్నా లోపల ఒక అసూయ మాత్రం ఉంటుంది, అది ఖచ్చితంగా ఉంటుంది. సో అట్లాంటివైనా ఇంట్లో ఆర్థిక పరిస్థితులకైనా ఈ నరదృష్టి, నరఘోష వల్ల ఇంట్లో ఆర్థికంగా కూడా బాగుండదు. ఎప్పుడు కొట్లాడడం కానీ, ఏదో ఒక పిల్లలు గోల చేయడం, ఏదో ఒకటి డిస్టర్బెన్స్ అనేది ఉంటుంటుంది. సో ముఖ్యంగా దీనికి సంబంధించిన ఏదైనా రెమెడీ ఉంటే మాత్రం చెప్పండి గురుగారు. సాధారణంగా ఏ ఇంట్లో అయితే సూర్యకాంతి పడుతూ ఉంటుందో ఆ ఇంటి పైన నరదిష్టి ప్రభావం ఉండదు అని పెద్దలు చెప్తారు. ఈ మధ్యకాలంలో మనం టీవీలో చాలా చూస్తూ ఉంటాం. రకరకాల యంత్రాలు కట్టమని, రకరకాల చెట్లు కట్టమని, తర్వాత రాక్షసుని బొమ్మ కట్టండి, కొబ్బరికాయలు కట్టండి, నారికేలాలు కట్టండి అని. ఇవేవి అవసరం లేదు. పూర్వకాలంలో శాస్త్రం మనకు రెండు చెప్పింది. ఒకటి కూష్మాండం అంటే గుమ్మడికాయ, రెండు ఇంటిలో సన్లైట్ పడడం. ఈ రెండు మాత్రమే చెప్పింది. ఎందుకు అంటే ఇంటి ముందు తులసి చెట్టు, ఇంటి వెనక ఆవు, అలానే ఇంటి గుమ్మానికి గుమ్మడికాయ, ఈ మూడు ఉన్నంత వరకు ఆ ఇంటికి ఎలాంటి నరదిష్టి అనేది తగలదు. అలానే ఇక ఒంటికి మనిషి మీద నరదిష్టి ప్రభావం ఉంటూ ఉంటుంది కదా. ఈ మనిషి మీద నరదిష్టి ప్రభావం ఉండకుండా ఉండాలి అంటే ప్రతిరోజు సూర్య నమస్కారం చేయమని చెప్పిందన్నమాట. ఎందుకు? ఏ వ్యక్తి అయితే స్నానం చేసి సూర్యునికి నమస్కారం చేసుకుంటూ ఉంటారో సూర్యకాంతి కిరణాలు అతని శరీరం మీద పడ్డప్పుడు ఇతని శరీరంలో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ ఎనర్జీ మొత్తము కూడా బూడిదైపోతుంది. అందుకే ప్రతినిత్యము సూర్యారాధన చేయాలి. సూర్యారాధన చేసేటటువంటి వాళ్లకు నరదిష్టి కాదు, భూత ప్రేత పిశాచ బాధలు కూడా తొలగిపోతాయి. అందుకే సూర్యారిష్టేతు సంప్రాప్తే సూర్య పూజాంచకారయేత్ సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడోపసాక్షయే. లోకసాక్షి, కర్మసాక్షి అయినటువంటి ఆ భాస్కరుని యొక్క అనుగ్రహం మనకు లభించాలి అంటే సూర్య నమస్కారాలు చేసుకోవాలి. ఆ సూర్య నమస్కారాల వల్ల ఎంతటి నరదిష్టి అయినా, ఎలాంటి ప్రయోగాలైనా సూర్య భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటే చాలు, మొత్తం వెళ్ళిపోతాయి. ఎందుకంటే భూత ప్రేత పిశాచాలకు కూడా అధిష్టాన దైవము సాక్షాత్తు సూర్యుడే. మీరు కొన్ని ఇంగ్లీష్ మూవీస్ చూడండి, తెలుగు మూవీస్లలో కానీ వ్యాంపైర్సు, జాంబీసు, భూతాలు, వాటి మీద సన్లైట్ పడంగానే ఇట్లా భయపడి వెనక్కి వెళ్ళిపోతాయి. వాళ్ళు పిచ్చోళ్ళు కాదండి, చీసే డైరెక్టర్లు కావచ్చు, హాలీవుడ్ వాళ్ళు, దే నోస్. వాళ్ళకు తెలుసు సూర్యకాంతి కిరణాలు ఎక్కడైతే పడతాయో అక్కడ భూత ప్రేత పిశాచాలు, నరదృష్టి అనేటటువంటి సమస్య ఉండదు. అవి పారిపోతాయి, వాటికి కాలిపోతుంది శరీరం అంతా. అందుకే రాత్రిపూట దయ్యాలు వస్తాయి. ఎందుకు? పగలపూట దయ్యాల కాన్సెప్ట్ విన్నారు మీరు? రాత్రిపూటనే వస్తాయి ఎక్కువ. అవునా? దయ్యాలని మనకు కూడా భయం అవ్వడం కూడా రాత్రి నుంచే స్టార్ట్ అయిపోతుంటది. భయంకరంగా డే టైంలో అనిపించదు అట్లా కదా. అర్థమైందా? అందుకని ఇంట్లో సూర్యకాంతి, శరీరం మీద సూర్యకాంతి, లక్షలు పెట్టి పెద్ద పెద్ద యంత్రాలు, పెద్ద పెద్ద తాయెత్తులు, పెద్ద పెద్ద పూజలు. ఈ మధ్యకాలంలో ఇది ఒక ట్రెండ్ అయింది. ₹1,00,000 పెట్టి హోమం చేసుకుంటేనే చేయించుకున్నోనికి సాటిస్ఫాక్షన్, లేకపోతే లేదు. రాదు. అట్లా తయారైపోయారు జనాలు, అట్లా తయారయ్యారు. అర్థమైందా? నిజంగా నీడుంది, 1,00,000 కాదు 10 లక్షలైనా సరే పెట్టి చేసుకోవాల్సిందే. నీడ్ లేదు, డబ్బులు వృధా చేసుకోకండి. పూర్వకాలంలో మరి వాళ్ళందరూ ఇవన్నీ ఏం చేయలేదు కదా. ఇన్ని యజ్ఞాలు, ఇన్ని యాగాలు మన తాత ముత్తాతలకు ఏం తెలుసు? వాళ్ళందరూ ప్రశాంతంగా లేరా? అప్పుడు లేని భూత ప్రేత పిశాచాలు, అప్పుడు లేని మంత్రగాళ్ళు, అప్పుడు లేని ఇవన్నీ ఇప్పుడు చూస్తున్నారా? ఇప్పటికన్నా అప్పుడే కదా విశ్వాసాలు అవి కదా. కనుక ఒక్కటే శాస్త్రం ఏం చెప్పింది? ఇంట్లో కాస్మిక్ ఎనర్జీ సూర్యకాంతి ద్వారా పడుతుంది, శరీరంలో కాస్మిక్ ఎనర్జీ సూర్యకాంతి ద్వారా పడుతుంది. అందుకే ఇంటికి ఒంటికి వెలుగు నిండా ఉండాలి. ఇదే శాస్త్రం. కనుక ఇవి చేసుకుంటే సరిపోతుంది. అలానే
బ్రాహ్మణుడికి సంధ్యావందనం ఎంత ఇంపార్టెంటో మిగతా వాళ్లకు సూర్య నమస్కారాలు అంత ఇంపార్టెంట్. బ్రాహ్మణుడు సంధ్యావందనం చేస్తేనే వారికి ఫలితం, లేకపోతే రాదు. అలానే మిగతా వాళ్లకు సూర్య నమస్కారాలు చేస్తేనే ఫలితం, సూర్య నమస్కారాలు చేయకపోతే వాళ్లకు ఆ ఫలితాలు రావు. కనుక ప్రయత్నపూర్వకంగా ప్రతిరోజు స్నానం అయ్యాక సూర్య నమస్కారం చేయాలి. శివుడికైతే అభిషేకం చేయాలి, అమ్మవారికైతే హోమం చేయాలి, ఇంకొకరికైతే అర్చన చేయాలి. సూర్యునికి ఏందమ్మా నమస్కారమే కదా, ఖర్చు లేని పని కదమ్మా అది. అది కూడా చేయడానికి ఒళ్ళంగకపోతే ఇంకా అట్లాంటి వాడిని కాపాడడం ఎందుకు? ఈ దేవతలకు ఏం పని? అంతే కదా, అరగదు తరగదు, బుద్ధిపూర్వకంగా నమస్కారం చేసుకుంటాం. ఏదైనా నామం జపించవచ్చు అంటారా సూర్యుని నమస్కరించినప్పుడు? సూర్యునికి 12 నామాలు ఉన్నాయి. సూర్యాయ నమః, భాస్కరాయ నమః, అర్కాయ నమః, ఖగాయ నమః, పూష్టే నమః, హిరణ్యగర్భాయ నమః, మరీచే, మొత్తం 12 నామాలు ఉన్నాయి. ఈ 12 నామాలు చెప్పుకొని నమస్కారం చేసుకోవచ్చు. కుదరకపోతే శ్రీ సూర్యాయ నమః చాలు. ఏది రాలేదా? అసలు సూర్యుడు అనేది రెగ్యులర్ నామమే కదా, శ్రీ సూర్యాయ నమః అంతే. మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోవాలి. వాళ్ళకు అనుకున్నది అనుకున్నట్టు అవుతుంది. సూర్యుడు ఇవ్వలేదంటూ ఏం లేదమ్మా. మీరు అనుకుంటున్నారు ఓన్లీ సూర్యనారాయణుడు అంటే ఒక లైట్నింగ్ ఎనర్జీ, ఒక లైట్ మాత్రమే ఇస్తుంది అని. కానీ పురాణాల్లో మీరు చూసుకున్నట్టయితే సూర్యనారాయణుడు ఏమేమి ఇచ్చాడు? సత్రాజిత్తుకు శమంతకమని ఇచ్చింది ఎవరమ్మా? సూర్యనారాయణ స్వామి. ప్రతినిత్యం ఆదిత్య హృదయ పారాయణ చేసినందుకు ఆయనకు సూర్యనారాయణ స్వామి శమంతకమని ఇచ్చాడు. రోజుకు 1000 టన్నులు బంగారాన్ని పెడుతుంది అది. ఆ శమంతకమని ఇచ్చింది ఎవరు? సూర్యనారాయణుడే కదా. అలానే అక్షయ పాత్ర అని ఒక పాత్రను ద్రౌపదీదేవికి ఇచ్చింది సూర్యనారాయణుడే. ఆ పాత్రలో ఏది వేస్తే అది దాని నిండా నిండుతూ ఉంటుంది, డబల్ అవుతా ఉంటది. సో అది అక్షయ పాత్ర. దాని పేరు అక్షయ పాత్ర. అంటే క్షయం అంటూ ఉంటుంది, ఇక అయిపోవడం అనేది ఉండదు. సూర్యాస్తమయం వరకు అది ఇస్తూనే ఉంటుంది. సూర్యాస్తమయం అయిపోయినాక ఆ రోజు గిన్నె గడిగేసావా, ఫినిష్. సూర్యాస్తమయం అయిపోగానే అది ఇవ్వడం అనేది ఆగిపోతుంది. మళ్ళీ మరునాడు ఉదయం ఎప్పుడైతే ఆ సూర్య కిరణాలు పడతాయో అప్పుడు మళ్ళీ సూర్యుడు ఉన్నంత వరకు అది పనిచేస్తుంది. దీన్ని అక్షయ పాత్ర అంటారు. అది ద్రౌపదీదేవికి ఇచ్చింది ఎవరు అంటే సూర్యుడే. అలానే సూర్యనారాయణుడు ఇవ్వలేదంటూ ఏం లేదు. ఆరోగ్యము, ఆయుష్, రక్షణ, ఆర్థికత, డబ్బు, అఖండ రాజయోగాన్ని కూడా ఇస్తుంది. ఒక వ్యక్తి ఆరోగ్యం బాగాలేడు, ఆదిత్య హృదయ పారాయణ చేసుకోవాలి. ఓ వ్యక్తికి క్యాన్సర్స్ లాంటి పెద్ద పెద్ద జబ్బులు ఉన్నాయి, అరుణ పారాయణ చేసుకోవాలి. ఒక వ్యక్తి అధికారంలోకి రావాలి, ఒక ఎమ్మెల్యే కావాలి, ఒక ఎంపీ కావాలి, సౌరాష్ట్రాక్షరి సహితంగా అరుణయాగం చేసుకోవాలి. ఒక వ్యక్తికి గవర్నమెంట్ ఉద్యోగం రావాలి, త్రిచ విధానంగా చక్కగా అరుణ పారాయణ చేసుకోవాలి. ఇట్లా సూర్యునికి సంబంధించినటువంటివి ఒక్కొక్క విధానం ఉన్నది. ఆ విధానం చేసుకుంటే ఎవరికి ఏది కావాలంటే అది ఇచ్చేస్తాడు. ప్రత్యక్ష నారాయణుడు సూర్యనారాయణుడు. ఆయన తలుచుకుంటే ఇవ్వలేనంతూ ఏది లేదు. ఇది కేవలం ఇప్పుడు చదువుకునేటటువంటి వాళ్ళు ఇది ఒక సూర్యుడు ఒక గ్రహము, ఒక స్టారు, అన్ని స్టార్ల కన్నా ఇది ఒక పెద్ద స్టారు అని సూర్యుని తీసుకుంటున్నారు. కానీ ఆయన మనకు జీవశక్తి, ప్రాణశక్తి. మొన్న నాసా వాళ్ళు కూడా సూర్యుడి నుంచి ఓంకారం అనే శబ్దం వస్తున్నది అని మొన్న డిక్లేర్ చేశారు. కానీ ఇదే విషయం మనకు సంధ్యావందనంలో వేదాలలో ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అని చెప్పిందే వేదం. ఎప్పుడో చెప్పింది మన వేదం. ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ. ఆ బ్రహ్మ ఎవరో కాదు, సాక్షాత్తు సూర్యనారాయణుడు అని. కనుక సూర్యనారాయణ స్వామిది ఆయన గురించి చెప్పాలి అని అంటే 10 నిమిషాల వీడియో కాదు, 10 రోజులు కాదు, 10 సంవత్సరాలైనా సరిపోదు. అది సోలార్ సైన్స్ అనే ఒక సబ్జెక్టే ఉంది అది. కాబట్టి ఆ సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం ఉంటే భూత ప్రేష పిశాచ బద్ధ బ్రహ్మరాక్షత యక్షేమరోత శాకిని ఢాకిని ఇలాంటి ఎలాంటి నరదిష్ట అయినా, నరఘోష అయినా, ఎట్లాంటి ప్రయోగాలైనా వెళ్ళిపోవాల్సిందే. చేయాల్సింది సూర్య నమస్కారం. ఖర్చు లేని పని. ఇది చేస్తే ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, అన్నీ ఇస్తాడు. గురుగారు మొత్తం మీద మాకు తెలియని విషయాలు చాలా తెలియజేశారు. ధన్యవాదాలు.